కంగువ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది చకచకా రీజన్ చెప్పేస్తా. నేనైతే సొల్లు మాట్లాడను. నేనేమి 8 నిమిషాలు 10 నిమిషాలు వీడియో చేయట్లా, జస్ట్ 3-4 నిమిషాల్లో మొత్తం తెలియజేస్తా ఫ్రెండ్స్. మీకైతే సినిమా చూడపోయినా చూసిన ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఇందువల్ల జనాలకి ఎక్కట్లేదా, ఓహో ఇందువల్ల జనాలకు నచ్చలేదా అనేటటువంటిది మీకైతే అర్థమైంది అనమాట. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సిందంటే ఈ సినిమా మీద వీళ్ళు ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసింది విఎఫ్ఎక్స్ మీద అనమాట. ఆ క్వాలిటీ అయితే మీకు కానొస్తుంది అనమాట. అడుగడుగున విఎఫ్ఎక్స్ని అయితే నింపేశారనమాట. ఆ గోవాలో కూడా విఎఫ్ఎక్స్ వాడారు, ఆ ఫ్లైట్ని కూడా విఎఫ్ఎక్స్ వాడారు, ఆ తర్వాత ఆ కంగువ బ్యాక్ స్టోరీ ఉండొచ్చు, ఆ తెగల ఉండొచ్చు, మొత్తం విఎఫ్ఎక్స్తో నింపేశారు అనేటటువంటిది రియాలిటీ. ఇంకోటి ఏంటంటే బీజేఎం మీద మరీ కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకసారి అర్థం చేసుకోండి, పుష్ప కన్నా మన డిఎస్పి దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాడు అనమాట. పుష్పాని వదిలేసి మరీ వెళ్ళి కంగువాకి అయితే బేభత్సమైనటువంటి మ్యూజిక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఇక డిఎస్పికి వాళ్ళు ఎంత ఇచ్చారు అనేటటువంటిది అర్థం చేసుకోండి. మూడోది ఏంటంటే వీళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ చేసింది గెటప్స్ మీద అనమాట. గెటప్లు బాగానే ఉన్నాయి, చాలామంది అలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని చెప్పి ట్రోల్ చేయొచ్చు, కానీ గెటప్స్లు బాగా ఉన్నాయి. ఈ మూడింటి మీద వీళ్ళు పెట్టినటువంటి శ్రద్ధ స్టోరీ లైన్ మీద పెట్టలేదు అనమాట. దీనివల్ల సినిమాకి మొట్టమొదటి మైనస్ అయింది. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా మనం ఏమనుకుంటాం, ఒక టైమ్ లైన్ కాన్సెప్ట్ లేకపోతే టైం చేంజింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు గోవాలో ఒక సీన్ చూపించారు, ఆ తర్వాత కంగువ సీన్ చూపిస్తున్నారు. ఏదో ఈ జన్మ ఉంటుంది ఆ జన్మ ఉంటుంది అని చెప్పి మనం అయితే అనుకున్నాం, కానీ కట్ చేస్తే ఏం జరిగిందంటే నిజానికి 2 జన్మలే, కానీ తన తెగను కాపాడడానికో తనను తను రక్షించుకోవడానికో ఇంకేదో ఒక మంచి రీజన్ పెడితే పోయేదే, కానీ ఒక పోరగాన్ని రక్షించడానికి ఈ సినిమా అంతా తీసేశారు. ఎక్కడైతే నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. ఆ పోరగాడు ఎవడు అసలు, వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే తన తెగ వాళ్ళని చంపించేసిండు. ఆల్మోస్ట్ 100 మంది చచ్చిపోయారు ఆ పోరగాడల అయ్యే వల్ల. కానీ ఈ పోరగాడలు నేను ఉపయోగం ఉందా, వీడేం యాత్ర వచ్చి కంగువ గుండెల్లోనే పొడుస్తారు అనమాట. అలాంటి వాడిని చంపేయాలి అని చెప్పి కంగువ తెగంతా అంటే మనోడు మట్టిగా నేను ఊకోను వీడు నా బిడ్డని అంటాడు అనమాట. ఇక్కడ లాజిక్ అర్థం కాలే. అసలు ఈ బొడ్డోడు కోసం మన కంగువ ఎందుకెంత ఎమోషన్ అవుతుండు అనేటటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. భయ్యా ఇచ్చిన మాట ఎప్పుడు ఇచ్చిండు, లాస్ట్లో ఇచ్చిండు నేను నిన్ను కాపాడతాను, వాళ్ళ అమ్మకైతే ఇవ్వడం జరిగింది. మరి వీడు ఏమన్నా చక్కకుండా వీడిని ఆ తెగ నుండి కాపాడింది కంగువానే, ఆ తర్వాత బయటికి తీసుకొచ్చింది కంగువానే, ఆ ఏనుగుల నుండి ఆ సింహాల నుండి అందరినీ రక్షించితే కంగువానే. కానీ వాడికైతే విశ్వాసం ఉండదన్నమాట. ఇలాంటి నీచుడి కోసం, ఇలాంటి ఎదవ కోసం కంగువ తన నాన్నను వదిలేసి, కంగువ తన కుటుంబాన్ని వదిలేసి, కంగువ తన తెగను వదిలేసి ఎందుకు ఆ దీవికి వెళ్ళిండు, మళ్ళీ ఎందుకు యుద్ధం చేసిండు అనేటటువంటిది అర్థం కానటువంటి మిస్టేక్ అనమాట. మెయిన్ డబ్ ఎక్కడే జరిగింది ఫ్రెండ్స్. ఒక్కటే మెయిన్ మైనస్, ఓన్లీ బొడ్డోడు కోసం అందిశారు. త్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే ఒక పాప కోసం, అక్కడ పాపం చూడుకొని మనకి ఎమోషనల్ అయిపోతాం అనమాట. అరే పాపం కదరా, పాపని తల్లికి దూరం చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వీడు కాపాడేవాడి మీద గుండెలతో పుడుతూ ఉంటాడు. మళ్ళీ ఏమంటాడు, నీ చేతుల్లో నేను వచ్చావని చెప్పి మాట తీసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు, నా తెగను నేను కాపాడుకున్న తర్వాతే నీ చేతుల్లో సత్తా అంటాడు. నిజంగా కన్ఫ్యూజ్ చేసి పడదు బిండు. ఇదే టూ మచ్ రా. ఈ కంగువ ఫ్లాష్ బ్యాక్లో నేను కాపాడడం టూ మచ్ రా అంటే ఆ దరిద్రం అక్కడితో అయిపోవాలా, మళ్ళా ఇంకో జన్మలో కూడా నేను కాపాడుతుంట. అసలు ఏంది అసలు, వాడి కోసం ఇంతమంది చేంజ్ చేస్తున్నారు, వాడి కోసం పెద్ద సంస్థలు సైతం వాడు కావాలి అని చెప్పి వాడి వెనక ఉరుకులు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ రీజన్ ఏంటి అనేటటువంటిది మ్యాక్సిమం ఇందులో క్లారిటీ ఇస్తే పోయేది. వీళ్ళు ఏం చేశారంటే పార్ట్ 2లో ఇద్దాంలే అని చెప్పి అది చేశారనమాట. ఇంకా అవసరం లేనటువంటి కామ్యూస్. మన కార్తీక్ ఈ సినిమాలు ఎందుకు వచ్చిండో నాకైతే అర్థం కాల. నిజంగా అసలు ఎంత మంచి ఇది చెప్పండి. రోలెక్స్ ఢిల్లీ వెళ్తున్నారంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే వీళ్ళు ఎక్కడ కూడా రివీల్ చేయాలి కార్తీక్ వస్తున్నాం అని చెప్పి, కానీ అసలు దరిద్రం అనమాట. కార్తీక్ చూస్తుంటే నిజంగా వాంతులు విరోచనలు వస్తే చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయన్నమాట. మన కంగువాలో అన్న కొద్దిగా సూర్యబాయ్ అటు ఇటుగా ఉండాలి, కానీ ఇందులో చూసుకున్నట్టయితే కొద్దిసేపు ఏం గోల్డ్ పనులు పెట్టుకుంటాడు, కొద్దిసేపు ఏం వచ్చి నే వదిలిన అసలు వర్స్ట్ అనమాట. ఈ లాస్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో గూజ్బంప్స్ అంటారులే, కానీ నా కార్తీక్ గెటప్ ఏమాత్రం నచ్చలేదు, ఏమాత్రం ఎక్కలేదు. అవసరం లేనటువంటి కామెడీస్, అవసరం లేనటువంటి పార్ట్, అర్థం లేనటువంటి స్టోరీ, అవసరం లేనటువంటి విఎఫ్ఎక్స్ అయితే పెట్టారనమాట. ముఖ్యంగా డిఎస్పి మ్యూజిక్ ఇచ్చేసిండు. నాయక అన్నప్పుడు ధీరా అన్నప్పుడు మ్యూజిక్ కదిపోయింది కాదంటలా, కానీ ఆ కుట్టుడే ఏందో అసలు పద్దాలో ఎవడు మైక్ మింగేసినట్టు ఒకటే అరుతారు సినిమాలో. సూర్యాబాయ్ దగ్గర నుండి ముసలాన్ దగ్గర నుండి గ్యార్ అరవడం. అసలు థియేటర్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉంటారనమాట, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ఎవడు పోతే ఆ రుసులేంద్రా బాబు. ఒకసారి ఎవడు సోషల్ మీడియాలో పెట్టినమాట, సౌండ్ చెక్ చేస్తే 100 డెసిబెల్స్ వస్తుందన్నమాట. నిజంగా ముసలోళ్ళు పోతే మట్టికి అవుట్ అయిపోతారు. ఇక పిచ్చి సౌండ్ పెంచాలి, కానీ అర్థమైనటువంటి మ్యూజిక్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ కారణాల వల్ల కంగువ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మడతపడ్డది అనేటటువంటిది సాడ్ రియాలిటీ ఫ్రెండ్స్. మరి మీ కామెంట్ ఏంటి, ఎందుకు ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు అనేటటువంటిది మీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. చూద్దాం ఎంతమంది హానెస్ట్గా తెలియజేస్తారో.